త్రిభువని మూడు లోకములయందు శ్యామ నల్లని కాచన ఒకానొక చంద్రిక వెన్నెల పుణ్యాత్మనాం పుణ్యాత్ముల యొక్క ఆననే ముఖమునందు సీమా శూన్య కవిత్వ వర్ష జనని హద్దులు లేని కవిత్వ వర్షమును కలిగించు యా కా ప్లస్ అపి ఏదో ఒకానొక మారారాతి మనోవిమోహన విధౌ శివుని మనస్సును మోహించుట అను కర్మయందు కాచిత్ ఒకానొక కమఃకందలి చీకటి మొలక కామాక్షాః కామాక్షి దేవి యొక్క కరుణా కటాక్షలహరి కడగంటి దయా ప్రవాహము మే నా యొక్క కామాయ కామము కొరకు కల్పతాం పూనుకొనుగాక. ఓ అమ్మ కామాక్షి, పుణ్యాత్ముల పాలిట మూడు లోకాలలోనూ వ్యాపించి ఉన్న అనిర్వచనీయమైన నల్లని వెన్నెలవు నీవు. ఎల్లలు లేని అపారమైన కవిత్వ ధారలను వర్షించే నల్లని మేఘమాలవు నీవు. మన్మధుడిని సంహరించిన ఆ పరమశివుని మనస్సునే మోహింపజేసి వశీకరింపజేసే గాఢాంధకారం వంటివి నీ కన్నులు. అటువంటి అద్భుతమైన నీ కరుణా కటాక్ష వీక్షణలు నా సకల కోరికలను అభీష్టాలను నెరవేర్చుగాక. ఇందులో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, హృదయాన్ని భక్తి పారవశ్యాన్ని చేసే విధంగా అర్థం చేసుకోవాలి ఈ శ్లోకాన్ని. శ్యామచంద్రిక అంటే నల్లని వెన్నెల అని అర్థం వస్తుంది. అంటే మనకు వెన్నెల అనగానే తెల్లగా ఉంటుందని మనందరికీ తెలుసు, కానీ కవి ఇక్కడ ఏమన్నాడు, విచిత్రంగా అన్నాడు, నల్లని వెన్నెల అన్నాడు. ఎందుకు? అమ్మవారి రూపం ఏ వర్ణంలో ఉంది అని చెప్పుకుంటూ వచ్చాం మనం మొదటి నుంచి కూడా. అంటే శ్యామల వర్ణము, శ్యామలమైనది. సాధారణ వెన్నెల కన్నులను మిరుమిట్లు గొలిపి అలసటను తొలగిస్తుంది, కానీ అమ్మవారి నల్లని వెన్నెల చల్లని ప్రశాంతమైనది. భక్తుడి అంతరంగంలోని తాపాలను చల్లార్చేది ఇదే. ఆ నల్లని రూపము ఏం చేస్తుంది అంటే మన యొక్క తాపాలను, ప్రశాంతతను చేకూరుస్తుంది. ఎటువంటి భయాలు లేకుండా ప్రశాంతతమైనటువంటి ఒక ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. పుణ్యాత్మ నామాపని అంటే పుణ్యాత్ముల సంత. అంటే ఒక మార్కెట్లో వస్తువులు ఎలా దొరుకుతాయో అమ్మవారి కరుణా కటాక్షం అనే అమృతం పుణ్యాత్ములకు అలా సులభంగా దొరుకుతుంది. అంటే అమ్మవారి కరుణా కటాక్షం అనే అమృతము పుణ్యాత్ములకు అలా సులభంగా దొరుకుతుంది అని చెప్తున్నారు. అంటే మనం పుణ్యం చేసుకోకపోతే ఆ దైవ కృపను అందుకోలేమని, మనస్సును పవిత్రం చేసుకోవాలనేదే ఇక్కడ ధ్వని. అంటే ఈ పుణ్యాత్మానామపనే అని అంటే మనము పుణ్యం చేసుకోవడం వల్లనే ఆ దేవి యొక్క కృప దొరుకుతుంది అని చెప్పడం అన్నమాట. మారారాతి మనో విమోహన విధౌ కాచిత్తమ కందలి, శివుడిని మోహింపజేసే చీకటి మొలక. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, చీకటి మొలక అంటే ఆ వర్ణననే అమ్మవారి రూపాన్ని మనకు గోచరింపజేస్తున్నాడు, నలుపు రంగులో ఉంటుంది అనేసి. ఇది అత్యంత అద్భుతమైన పాదం. పరమేశ్వరుడు జ్ఞానస్వరూపుడు, విషయవాంఛలకు అతీతుడు. అటువంటి శివుడిని కూడా తన వైపుకు తిప్పుకునే శక్తి అమ్మవారి కరుణకు ఉంది. ఇక్కడ తమహ అంటే చీకటి, అంటే అజ్ఞానం కాదు, అది నిర్గుణ పరబ్రహ్మం యొక్క అగాధమైన స్థితి. నిర్గుణ బ్రహ్మం యొక్క అగాధమైన స్థితి సృష్టికి
మూలమైన ఆ గాఢమైన ఆకర్షణీయమైన శక్తి శివుడిలో కూడా చిలిపిదనాన్ని ప్రేమను నింపుతుంది. భగవంతులోని కఠినత్వాన్ని కరిగించేది అమ్మవారి కరుణా కటాక్షము. భగవంతునిలోని కఠినత్వాన్ని కూడా కరిగించేది అమ్మవారి కరుణా కటాక్షము అని చెప్తున్నారు. అమ్మవారి చూపులు నీపై పడితే నీవు కావాలనుకున్నది భౌతికమైన సుఖాలు కాదు, ఆ పరమాత్మను పొందే జ్ఞానం కావాలని కోరుకో. ఈ శ్లోకం ద్వారా కవి అమ్మా నీ కరుణ ఉంటే చాలు, లోకంలో నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని పరిపూర్ణ శరణాగతిని ప్రదర్శిస్తున్నాడు. నీవు కూడా ఆ భావనతో అమ్మను ధ్యానించి అన్ని శుభాలే జరుగుతాయి అని ఇందులో ఉన్నటువంటి శ్లోకంలో ఉన్నటువంటి అర్థం అన్నమాట.